ప్రీ బడ్జెట్ అలొకేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు అండ్ అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు అండ్ ఆర్థికవేత్త కూడా. నమస్కారం అండి సత్యం గారు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి. రైట్, సత్యం గారు, వికసిత్ భారత్ 2047 అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దేశంతో పాటు తాము కూడా అభివృద్ధి చెందాలి అని సామాన్య ప్రజలు చాలా కలలు కంటూ ఉంటారు. సో ఈసారి బడ్జెట్లో ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అనగానే ఈసారి తమ రాష్ట్రానికి ఎస్పెషల్లీ ప్రజలకు, అంటే పేద ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు, అలాగే రైతులకు ఎస్పెషల్లీ ఏమైనా ఉంటుందా అని చాలా ఆసక్తి ఉంటుంది. తర్వాత ఎప్పట్లాగానే ఉసూరుమంటూ నిరుత్సాహం కనబడతా ఉంటుంది. ఏదో ఒకటి రెండు బడ్జెట్లలో వాళ్ళు అనుకున్న మేర కాకపోయినా కాస్తో కూస్తో ఒక ప్రతిఫలం కనిపెట్టినటువంటిది. మరి ఈసారి బడ్జెట్ పైన కూడా భారీ అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి ప్రభుత్వం అండగా నిలబడుతుందా? ఏ ఏ వర్గాలకు ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చు అని అంటారు ఈసారి బడ్జెట్లో? మీరు ఫస్ట్ చెప్పినట్టుగా 1947 నాటికి వికసిత్ భారత్ అచీవ్ కావాలంటే రంగరాజన్ ఎస్టిమేషన్ ప్రకారం 11.5% గ్రోత్ రేట్ ఉండాలి. ఇప్పటి నుంచి 47 వరకు ఎవ్రీ ఇయర్ 11.5% గ్రోత్ రేట్ ఉంటే అప్పుడు సాధ్యం అవుతుంది. మంది గత సంవత్సరం ముందు 7% ఉండేది. పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో 24-25లో అది 6% పడిపోయిందని ఒకటి రెండు క్వార్టర్లు జరగానే నిర్మలా సీతారామన్ జాగ్రత్త పడి రెండు విషయాల్లో డొమెస్టిక్ డిమాండ్ పడిపోవటం వల్ల గ్రోత్ రేట్ పడిపోయిందని చెప్పేసి గమనించి, ఒకటి జిఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గించడం, రేట్ ఆఫ్ స్లాబ్ తగ్గించడం, స్లాబుల సంఖ్య తగ్గించడం, ఆ విధంగా మార్కెట్లో అవి తక్కువ ధరకు లభించే విధంగా చేసి డిమాండ్ పెంచడానికి ప్రయత్నం చేసింది. అదొక అంశం. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఊహించనంతగా 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే 12.75, 12,75,000 అసలు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. మిగతా స్లాబులలో 5, 10, 15 అట్లా 20-25 స్లాబ్స్ కన్సెషన్ ఇచ్చింది. ఈ రెండు చర్యలు ఎందుకు తీసుకుందంటే డొమెస్టిక్ డిమాండ్ పెంచడానికి. ఈ డొమెస్టిక్ డిమాండ్ పెంచితే గ్రోత్ రేటు నిర్మలా సీతారామన్ ఆశించినంత ఎఫెక్ట్ లేదు, కానీ పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్లనే ఇప్పుడు నిన్న ఎకనామిక్ సర్వేలో 6.4% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేసింది. కాబట్టి ఆ మేరకు అబవ్ 6ను రక్షించుకోవటానికి ఆవిడ తీసుకున్న ఈ రెండు చర్యలు ఉపయోగపడ్డాయి. అయితే విమర్శకుల అభిప్రాయం ఏంటంటే ఇట్లా కన్సెషన్స్ ఇచ్చడం వల్ల డొమెస్టిక్ డిమాండ్ అంతగా పెరగదు, ఆదాయం పెంచేటువంటి చర్యలు తీసుకోవాలి. ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలంటే కనీస వేతనానికి సెక్యూరిటీ ఇవ్వటం, తర్వాత పే కమిషన్స్, రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్నటువంటి పే కమిషన్స్ కూడా అమలు జరిపితే అప్పుడు ఆదాయ స్థాయి పెరిగి డిమాండ్ పెరుగుతుంది. రెండోది పై స్థాయి కార్పొరేట్లు కానీ రిచ్ క్లాస్ యొక్క ఆదాయం పెరిగితే ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళ ఖర్చు 1-3% ఉంటుంది. ప్యూర్ ఎకనామిక్స్ పోతే అర్థం కాదు, కానీ వీళ్ళకు వ్యూవర్స్కు రిచ్ క్లాస్ యొక్క ఎంపీసీ 0 to 1 ఉంటుంది, పేదల యొక్క ఎంపీసీ 99 to 1 ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ నుంచి కింద తరగతి వాళ్ళు 100 రూపాయలు ఆదాయం వస్తే 99 రూపాయలు ఖర్చు పెడతారు. కాబట్టి డొమెస్టిక్ డిమాండ్ పెరుగుతుంది. రిచ్ క్లాస్కు 100 రూపాయలు పెంచితే 1 రూపాయి ఖర్చు పెడితే 99 రూపాయలు సేవ్ చేస్తారు. కింది వాళ్ళు ఎందుకు ఎక్కువ ఖర్చు పెడతారంటే ఆ మేరకు ఖర్చు పెట్టకపోతే డిమాండ్ పెరగదు, వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెడతారు. కాబట్టి దీనికి భిన్నంగా ప్రభాత్ పట్నాయక్ చెప్పింది ఏంటంటే ఆదాయాలు పెరగకుండా ఇలా సీతారామన్ చేస్తే కొంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, కానీ 100% రిజల్ట్ రాలేదు. ఉదాహరణకి ఇప్పుడు 8th పే కమిషన్ ఉంది, మన 1126 నుంచి అమలు చేయాలి, 10 ఏళ్లకు ఒకసారి అమలు చేయాలి. కానీ అది ఎప్పుడో ఇంకా 18 నెలలకు రిపోర్ట్ ఇస్తే అది అమలు చేయబోరికల్లా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఆదాయాలు పెంచవలసిన వాళ్ళై పెంచకుండా కన్సెషన్ ఇస్తే అంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉండదు అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్. తర్వాత రెండోది ఏంటంటే నిర్మలా సీతారామన్ ఆ కన్సెషన్ ఇచ్చింది, కానీ ఇప్పుడు మనకు 25 సెన్సస్ వచ్చింది రియల్ వేజ్ గురించి. రియల్ వేజ్ రేటు ఏషియన్ కంట్రీస్ 4 దేశాల్లో చూస్తే రియల్ వేజ్ గ్రోత్ రేటు చైనాలో 4.2% ఉంది 25 ఫైనాన్షియల్ ఇయర్లో. వియత్నాం 2.7% ఉంది, థాయిలాండ్ 0.7% ఉంది, ఇండియా 0% ఉంది గ్రోత్ రేట్.
రియల్ వేజ్ గ్రోత్ రేట్ 0% గ్రోత్ రేట్, అంటే నిజ వేతనాల్లో పెరుగుదల లేదు. కాబట్టి డొమెస్టిక్ డిమాండ్ ఎట్ట పెరుగుద్ది? కన్సెషన్స్ ఇచ్చినంత మాత్రాన అది ఎబవ్ మిడిల్ క్లాస్కు చెందితే డొమెస్టిక్ డిమాండ్ పెరిగే అవకాశం లేదు. కాబట్టి సీతారామన్ వేసినటువంటి అంచనా ఒక 20-30% ఆ అంచనా నిజమైంది తప్ప మిగతా 70% కాలేదనేది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఇదొకటి. తర్వాత బడ్జెట్ పరిమాణం కూడా జనరల్గా ఇన్ఫ్లేషన్ రేటు 6 to 7% ఉంటే 56-57 లక్షల కోట్లు వాల్యూమ్ ఉండే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం బడ్జెట్ 50,65,000 కోట్లు, 50.6 lakh crores. ఇప్పుడు ఇవాళ ఇన్ఫ్లేషను బిలో 3% కట్టడి చేయగలిగారు. కాబట్టి అరౌండ్ 55 lakh crore, 54-55 lakh crore వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో నుంచి కేటాయింపులు మనం చూస్తే ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ప్రజలు పెద్దగా ఎక్కువ ఆశించొద్దు. కానీ ఉన్నటువంటి వాటిలలో ముఖ్యంగా గతంలో వ్యవసాయ సబ్సిడీ తగ్గింది, దాన్ని అచీవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంతకుముందు సంవత్సరం 4.5% అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఉంటే పోయిన సంవత్సరం 3.5 ఉంది. మరి టోటల్ గ్రోత్ రేటు ఇప్పుడు నిన్నటి ఎకనామిక్ సర్వే రేపు నెక్స్ట్ ఇయర్ గ్రోత్ రేటు 6.8 నుంచి 7.2 ఉండొచ్చు ఎకానమీ గ్రోత్ రేట్ అని అంచనా వేశారు. ఆ అంచనాలు అందుకోవాలంటే ఎక్కడ 3 సెక్టార్లు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్లు ఎక్కడ తగ్గకూడదు. తగ్గకుండా ఉండాలంటే పోయిన సంవత్సరం 4.5 నుంచి 3.5 తగ్గింది అగ్రికల్చర్ గ్రోత్, అది ఒక లాస్. తర్వాత సర్వీస్ సెక్టర్ యథావిధిగా ఉంది, కానీ ప్రొడక్షన్ సెక్టర్ మళ్ళీ తక్కువే ఉంది. కాబట్టి వాటిని కోపప్ చేయడానికి పోయిన సంవత్సరం బడ్జెట్లో 4 గ్రోత్ ఇంజిన్స్ పెట్టుకున్నారు బడ్జెట్ మొత్తాన్ని. ఏమిటంటే ఒకటి అగ్రికల్చర్, 2 MSMEs, 3 ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫరెంట్ సెక్టర్, 4 ఎక్స్పోర్ట్స్. ఈ 4 గ్రోత్ ఇంజిన్స్ ఎకానమీని డెవలప్ చేసాయని చెప్పేసి ఒక్కో దాంట్లో ఒక డజన్ ఉన్నాయి అనుకోండి. ఈ 4 గ్రోత్ ఇంజిన్స్ పెట్టుకున్నప్పుడు వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్, ఉదాహరణకు ఎంఎస్ఎంఈలు ఉన్నది 2.5 కోట్లు అయితే ఎంఎస్ఎంఈ అనుకున్నారు, దాన్ని 10 కోట్లకు పెంచారు. అట్లాగే మీడియం ఇండస్ట్రీ 100 కోట్లకు పెంచారు. తర్వాత స్మాల్ స్కేల్ ఈ ఎంటర్ప్రెన్యూర్స్, మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ 100 నుంచి 500 కోట్లకు పెంచారు రేంజ్. అంటే ఆ రేంజ్ పెంచి దాంట్లోకి వచ్చేటట్టు చేసి ఎంకరేజ్మెంట్ చేయాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం. అంటే ఎక్స్టెన్షన్, విస్తరించారు, ఎట్లా ప్రయత్నం చేశారు. కానీ ఆ ఒక్క దాని మీదనే ఆధారపడలేదు. ఓపెన్ మార్కెట్ సిస్టంలో వాటికి వచ్చే ఆదాయాలు, వాటి ధరలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో 4 గ్రోత్ ఇంజిన్స్లో ఏ మేరకు గ్రోత్ రేట్ ఉందనేటువంటి దాన్ని ఆధారంగా మనకి ఇప్పుడు వాస్తవిక బడ్జెట్ ఇప్పుడు తెలిసేటువంటి అవకాశం. పెద్దగా ఘనమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవసరం లేదు అని చెప్తున్నారు ఓవరాల్ గా. తర్వాత ఇంకోటి ఒక్క మాట ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 12.75 lakhs ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి తర్వాత మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్ అన్నారు 25%, 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకెక్కువ అని. నేనైతే పర్సనల్ గా వాళ్ళకి ఎక్కువ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను ఆ రేంజ్ లోకి వచ్చినా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే వీళ్ళ కన్జంప్షన్ రేట్ తక్కువ ఉంటుంది. ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు కన్సెషన్స్ ఇస్తే అది మార్కెట్లోకి రావాలి. రిచ్ క్లాసులు మిగులు ఉంటే మార్కెట్లోకి రాదు. అదే ఇప్పుడు 13 లక్షల నుంచి 20 లక్షల మధ్య, 15 లక్షల మధ్య రిబేటు వలన వాళ్ళ కన్జంప్షన్ పెరుగుద్ది. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీయాలంటే ఆ మేరకు ఖర్చు కావాలి. తర్వాత వాళ్ళ అవసరాలు మిడిల్ క్లాస్ కూడా కొన్ని మంచి వస్తువులు కొంటున్నారు. కాబట్టి వాళ్ళది మార్కెట్లోకి వస్తుంది. కానీ గవర్నమెంట్ ఇచ్చే ఎగ్జామ్షన్ ఏమిటికి ఇచ్చింది? ఖర్చు పెట్టండి అని, మిగిలింది ఖర్చు పెట్టండి అని. దాచుకుంటే ఆ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఆ నిర్మలా సీతారామన్ ఆశించింది జరగాలంటే 20 లక్షల లోపు ఇంకేదైనా స్లాబ్ అటు ఇటు చేసిన సమర్థిస్తా, కానీ 30 లక్షల పైన ఉన్న వాళ్ళకు స్లాబ్లు సమర్థించండి అంటే మాత్రం దానివల్ల ఎకానమీకి పెద్ద ఉపయోగం ఉండదు. రైట్ సార్.